Hi guys, good morning. I am your Prashant sir. Today we are going to learn one of the most important topic which is useful for your competitive exam. Tense in you can see in this task you will gain 2 marks. Tense you can see 2 marks or 1 mark. Sometimes you can get 2 marks, sometimes you can get 1 mark in the question paper. Okay, ఎగ్జామ్లో కొన్నిసార్లు మనం చూస్తుంటే 2 మార్క్స్ వస్తాయి, కొన్నిసార్లు 1 మార్క్ వస్తుంది. అయితే మనం ఈరోజు క్లాస్లో టెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో, టెన్స్ ఒక చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్ డ్రా చేసి మీకు చూపిస్తాను. క్లాస్ అనేది రేపు అంటే నెక్స్ట్ క్లాస్లో ఇంకా అంటే అతి సులువుగా కీవర్డ్స్తో పాటు చాలా చక్కగా డెప్త్గా డీటెయిల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ మనం చెప్పామనుకోండి, ఆ టెన్స్ నుండి ఎగ్జామ్లో ఏ టైప్ క్వశ్చన్ అడుగుతాడు, దాన్ని ఎలా మనము రాయాలి, మరి ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేది ఈ 3 విషయాలు కూడా ఆ పర్టికులర్ కైండ్ ఆఫ్ టెన్స్ అయ్యేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకోసమే ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను. ఓకేనండి, సో లెట్స్ బిగిన్ ది క్లాస్. టెన్స్ అంటే తెలుగులో ఏమంటారంటే కాలము అంటారు, కాలం. ఓకే, టెన్స్ మీన్స్ వాట్? కాలము. సో మరి టెన్స్ అంటే ఏంటి? టెన్స్ మీన్స్ వెర్బ్ ఫార్మ్స్. టెన్స్ మీన్స్ వాట్? verb forms. Tense means verb form that shows. Tense means verb forms that shows the time of action. Time of action is called tense. ఓకే, ఏం చెప్పాను? టెన్స్ మీన్స్ వెర్బ్ ఫార్మ్స్ దట్ మీన్స్ ఇక్కడ రాయలేదు, లేకపోతే టెన్స్ మీన్స్ అని నేను రాయలేదు, డైరెక్ట్ రాశాను షార్ట్ ఫార్మ్స్. టెన్స్ మీన్స్ వెర్బ్ ఫార్మ్స్, ఇది ఇంపార్టెంట్ అండి. వెర్బ్ ఫార్మ్స్ దట్స్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ యాక్షన్ ఈస్ కాల్డ్ టెన్స్. It says 2 types. It expresses 2 types. It expresses 2 types. What? Time of action. First one is the time of action. Second one, state of action. State of action. ఈ రెండిటిను టెన్స్ సూచిస్తుంది. అండ్ టెన్స్ ఈజ్ ఏ టెన్స్ మీన్స్ టైమ్ ఆఫ్ యాక్షన్ చెప్పడం జరిగింది. అయితే ఇది లాటిన్ భాష నుంచి వచ్చింది. ఏ భాష నుండి అండి? లాటిన్ వర్డ్. లాటిన్ వర్డ్ ఏమంటారంటే టెంపోస్. టెంపోస్ మీన్స్ టైం. టెంపోస్ మీన్స్ వాట్? టైం. ఓకే, అయితే మరి టెన్స్ అంటే ఏంటి సార్? మొత్తం ఇంగ్లీష్లో రాశారు, ఎక్స్ప్లెయిన్ చేయండి. వెర్బ్ ఫార్మ్స్ అంటే వెర్బ్ రూపాలు. ఆ రూపాలు దేన్ని తెలియజేస్తుంది? టైమ్ ఆఫ్ యాక్షన్, అది ఏ కాలంలో పని చేసింది అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇది ముఖ్యంగా రెండింటిని తెలియజేస్తుంది. ఒకటి టైమ్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు చేస్తుంది, మరి స్టేట్ స్థితిని, ఆ కార్యాచరణము కార్య సిద్ధి యొక్క కార్య రూపాన్ని అంటే దాని యొక్క స్థితిని, ఏ సమయంలో జరిగింది స్థితి, దాన్ని తెలియజేస్తుంది. మరి ఇది లాటిన్ భాష నుంచి వచ్చింది. లాటిన్ భాషలో టెంపోస్ అంటారు, దట్ మీన్స్ టైం. టెంపోస్ మీన్స్ వాట్? టైం. అర్థమైంది కదండి? ముఖ్యంగా ఇట్ ఈస్ డివైడెడ్ అందరికి తెలిసిందే. హౌ మెనీ కైండ్స్? 3 kinds. How many kinds? 3 kinds. First one is the present
present tense. Second one is past tense. Past tense. Third one is future tense. Third one is the future tense. So present tense అంటే వర్తమాన కాలము అంటాం. వర్తమానము కాలం. పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం. ఓకే, వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం, ఈ మూడును టెన్స్ అని అంటారు. అయితే ఈచ్ వన్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ 3 kinds. ఓకేనండి, ఇప్పుడు అర్థమైంది కదా. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ప్రెసెంట్ టెన్స్ అండ్ వాట్ ఈస్ ద పాస్ట్ టెన్స్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఫస్ట్ వన్ ఏం చెప్పాను? ప్రెసెంట్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ అంటే ఏమిటి? వర్తమాన కాలం అన్నాం. మరి వర్తమాన కాలం అంటే ఏమిటి? ప్రెసెంట్ టెన్స్ అంటే ప్రెసెంట్ టెన్స్, it denoted what is happened is called. What is happen? What is happens is called present simple tense. జరుగుతున్న విషయాల గురించి తెలియపరచడానికి ప్రెసెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం. ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి తెలియపరచడానికి, ఇది గుర్తుంచుకో, ఇది సింపుల్గా. ఓకే అండి, ప్రస్తుతము జరుగుతున్న విషయాల గురించి తెలియపరచడానికి ఏంటంటారు? ప్రెసెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం. దాన్ని వాట్ ఈస్ హ్యాపన్ అని చెప్పడం జరిగింది. సెకండ్ వన్ పాస్ట్ టెన్స్. సెకండ్ వన్ వాట్? పాస్ట్ టెన్స్. దీని అర్థము వాట్ హ్యాడ్ హ్యాపెండ్. ఇట్ సేస్ ఆర్ ఇట్ డినోట్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. వాట్ హ్యాడ్ హ్యాపెండ్ జరిగిపోయిన విషయాల గురించి తెలియపరచడానికి, జరిగిపోయిన ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్స్, జరిగిపోయిన విషయాల గురించి తెలియపరచడానికి ఏంటంటారంటే పాస్ట్ టెన్స్ అంటే భూతకాలము. నెక్స్ట్ భవిష్యత్ కాలము ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అంటే వాట్ విల్ హ్యాపన్. వాట్ విల్ హ్యాపన్ జరగబోయే విషయాల గురించి తెలియపరచడానికి ఏమంటారంటే, జరగబోయే విషయాల గురించి మనకి తెలియపరచడానికి ఏమంటారు? ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలము, జరగబోయే విషయాల గురించి. అయితే దీనికి డీకోడ్ మెథడ్ లో చెప్పాలంటే టుడే ఇస్ ద ప్రెసెంట్ టెన్స్, yesterday is the past tense, and tomorrow is future tense. Means this is called the DM అంటే డీకోడ్ మెథడ్, గుర్తుంచుకోవడానికి. టు రిమెంబర్. అర్థమవుతుందండి? మళ్ళా చెప్తున్నాను. ప్రెజెంట్ అందరికీ తెలిసిందే. ప్రెజెంట్ టెన్స్ అంటే జరుగుతున్న, ప్రస్తుతంలో జరుగుతున్న విషయాల గురించి తెలియపరిస్తే ప్రెజెంట్ టెన్స్ అంటారు. ఓకే, ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి తెలియపరిస్తే ప్రెజెంట్ టెన్స్ అంటారు. ఓకే, పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన విషయాల గురించి తెలియపరుస్తుంటే దట్ ఇస్ కాల్డ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ అంటే జరిగిపోయిన విషయాల గురించి తెలియపరుస్తుంటే. ఫ్యూచర్ జరగబోయే విషయాల గురించి తెలియపరుస్తుంటే. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. రామా ఈస్ ఈటింగ్ రైస్. ఓకే, అయితే రాముడు ఏం చేస్తున్నాడు? తింటున్నాడు. ప్రస్తుతం రామ
had eaten an apple. ఓకే, రాముడు ఏపిల్ పండు తినేశాడు, జరిగిపోయింది. రామ విల్ బి ఈటింగ్ an apple. రాముడు ఒక ఏపిల్ పండుని తినబోతున్నాడు అంటున్నాం. సో దాన్ని, ఇది స్ట్రక్చర్. అయితే ఇక్కడ హేడ్, ఎక్కడ విల్ బి, ఎక్కడ ఈజ్. సో అంటే ఇక్కడ వర్తమానాన్ని ఈ సెంటెన్స్ తెలియపరిస్తే ఈ సెంటెన్స్ భూతకాలాన్ని తెలియజేసింది, ఈ సెంటెన్స్ భవిష్యత్ కాలాన్ని తెలియపరిచింది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. సో అయితే వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం అనేది మీకు చిన్నప్పటి నుంచి విన్నాం సార్. మరి మీరు ఏదైనా కొంచెం డిఫరెంట్గా చెప్పండి. ఎస్, డిఫరెంట్గా చెప్తాను. కాకపోతే ఓపికతో, సహనంతో క్లాస్ ఎండింగ్ వరకు మీరు ప్రతిదీ చూడాలి. చూస్తేనే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చిన్న చిట్కాలు ఇస్తుంటాను, చెప్తుంటాను, ఈజీ మెథడ్స్ అని ఇస్తుంటాను. అది మీరు రెగ్యులర్గా క్లాస్ అనేది చూడాలి. ఓకే, లేకపోతే చూడలేదు. ఓకే, సో ఇది మళ్ళా చెప్తున్నాను. ఇప్పుడు వర్తమానం గురించి చెప్తే ప్రెజెంట్ టెన్స్, గతం గురించి చెప్తే పాస్ట్ టెన్స్, భవిష్యత్తు గురించి చెప్తే ఫ్యూచర్ టెన్స్. అయితే ఈచ్ టెన్స్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ కైండ్స్ అంటే ప్రెజెంట్ టెన్స్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ 4 kinds, ఫ్యూచర్ టెన్స్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ 4 kinds, past tense also divided into 4 kinds. Each tense also divided into 4 kinds. 4:3. So totally 12 kinds. Okay guys, 4:3, 12 kinds. అర్థమైందా మీకు? అయితే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఈ 4 kinds కూడా ఏంటి ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ వన్ ప్రెజెంట్లో రాద్దాం. ఈచ్ వన్ అంటే మీకు ఎలా రాసిస్తాం డైరెక్ట్, మరి ఎందుకు. సో ప్రెజెంట్ టెన్స్ హ్యాస్ డివైడెడ్ చెప్పాను కదా, వాట్ ఈస్ హ్యాపన్స్. What is happens is called present tense. It is divided into 4 kinds and చెప్పాను. 4 kinds. So what are they? First one is the present simple tense or simple present tense అంటాం. Okay. Second one present continuous tense. Third one present perfect tense. Fourth one present perfect continuous tense. Present perfect continuous tense. So I think you understand these things. I will explain you. Okay, later in the next class you will get know all things in detail in the next class. ప్రతి ఒక్క చెప్పాను కదా, రేపు మనం క్లాసులో ఈ రెండు మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్లస్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎలా వస్తుంది క్వశ్చన్స్, దాని ఆన్సర్ ఎలా చేయాలి, మిస్టేక్స్ ఎక్కడ వస్తుంది, ఓకే గైస్, మిస్టేక్స్ ఎక్కడ వస్తుంది అనేది మనం పూర్తిగా మనము
ఎక్స్ప్లెయిన్లో మీకు చెప్తాను నెక్స్ట్ క్లాస్. ఓకే, బిఫోర్ దట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ప్రెజెంట్ సింపుల్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. అలాగా పాస్ట్కి వచ్చేటప్పుడు కూడా పాస్ట్ కూడా పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఇప్పుడే చెప్పాను మీకు. వాట్ హ్యాడ్ హ్యాపెన్ ఈస్ కాల్డ్ పాస్ట్ టెన్స్. What had happened? First, it is also divided into four kinds. Past simple tense. Past simple tense. Second one, past continuous tense. Third one, past perfect tense. Fourth one, past perfect continuous tense. ఓకేనండి, మీకు అర్థమైంది కదా. ప్రజెంట్ పాస్ట్ లైక్ ఫ్యూచర్ గురించి చెప్పేటప్పుడు కూడా అలాగే. సో ఫ్యూచర్ టెన్స్ వచ్చేటప్పుడు ఫ్యూచర్ టెన్స్ థర్డ్ వన్. సో ఇది సెకండ్ వన్. ఫ్యూచర్ కంటిన్యూస్ ఏంటి చెప్పాను? వాట్ విల్ హ్యాపన్. వాట్ విల్ హ్యాపన్ ఇస్ కాల్డ్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఇట్ ఈస్ ఆల్సో డివైడ్ ఇంటూ ఫోర్ కైండ్స్ అని చెప్పాను. ఫస్ట్ వన్ ఈస్ ఫ్యూచర్. ఫస్ట్ వన్ ఈస్ ఫ్యూచర్ సింపుల్ టెన్స్. Second one, future continuous tense. Third one, future perfect tense. Fourth one, future perfect continuous tense. So ఇలా మనం ఈ ఫోర్ కైండ్స్ ఆఫ్ టెన్స్ ఏదైతే ఉందో, సో టోటలీ 4 into 3 12 కైండ్స్ టెన్స్. ఈ 12 కైండ్స్ టెన్స్ కి మీకు ఒక డయాగ్రామ్ చిన్న చేస్తాను చెప్తాను. సో ఇక్కడ 12 కైండ్స్ ఆఫ్ టెన్స్ కి 12 కైండ్స్ ఉన్నాయి కదా. ఈ 12 కైండ్స్ లో 2 కైండ్స్ లోపు ఫస్ట్ పాయింట్, 2 కైండ్స్ లో హెల్పింగ్ వెర్బ్ రాదు. ఓకే, హెల్పింగ్ వెర్బ్ రాదు. సెకండ్ పాయింట్ అంటే అది ప్రెజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, హెల్పింగ్ వెర్బ్ రాదు. ఓకేనండి. నెక్స్ట్, ఒక చోట ఒక కైండ్లో 3 types ఆఫ్ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ఓకే, వస్తుంది లేదా వస్తుంది ఏదో ఒకటి. ఓకే, మనం తెలుగు రాయడం వేస్ట్, ఎక్కడ మీకు అంతే తెలిసింది కాబట్టి. సో 3 kinds లో ఎక్కడ నో హెల్పింగ్ వెర్బ్, ఇంగ్లీష్లో రాద్దాం. ఓకే, నో హెల్పింగ్ వెర్బ్స్. ఎక్కడ ఎస్ హెల్పింగ్ వెర్బ్స్. అయితే ఎక్కడ 3 type ఆఫ్ హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి ఉంటుంది అంటే ఏము, ఈజ్, ఆర్. అది ప్రెసెంట్ కంటిన్యూస్ మాత్రమే. సో అర్థమవుతుందండి. 2 kinds 1 kind అయిపోయింది. ఓకే ఓకే 6 kinds లోపు ఒకే రూపమైన హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. సేమ్ హెల్పింగ్ వెర్బ్స్. సో అక్కడ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ బట్టి చేంజింగ్ అవ్వదు, ఒకే రూపమైన సేమ్ హెల్పింగ్ వెర్బ్స్. అంటే ఐ దగ్గర ఎయిట్ వస్తుంది, ఉయ్ దగ్గర అదే వస్తుంది, ఈ దగ్గర సి దగ్గర ఎయిట్ దగ్గర వస్తుంది. ఓకే, సేమ్ హెల్పింగ్ వెర్బ్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్, సారీ పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్,
ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇలా 6 కైండ్స్లో ఈ విధంగా వస్తుంది. మరి 4 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్లో 4 కైండ్స్ దగ్గర హెల్పింగ్ వెర్బ్ మారుతుంది. చేంజెస్ డిపెండ్ అపాన్ ది సబ్జెక్ట్. ఎక్కడ డిపెండ్ అపాన్ సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఈ 4 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్. ఇది ఆర్ అనుకోగలరు హెల్పింగ్ వెర్బ్, ఇది కూడా. ఓకే, 4 కైండ్స్ ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, సారీ ఇక్కడ 3 వస్తుంది గైస్, రాంగ్ రాసి. ఎందుకంటే 6, 3, 9, 10 to 12 కదా. ఓకే, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్. ఓకే, ఇక్కడ 2 టైప్స్, 3 కైండ్స్ దగ్గర 2 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయి. ఓకే, సో ఈ 2 టైప్స్ అనేది మారుతుంటుంది డిపెండ్ అపాన్ ది సబ్జెక్ట్. ఓకేనండి, సో ఈ చార్ట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనండి, అర్థమవుతుందా? 2 కైండ్స్ దగ్గర హెల్పింగ్ వెర్బ్ రాదు, ప్రెజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్. 1 కైండ్స్ దగ్గర, ఒక కైండ్ దగ్గర ఏమో అంటే అవుట్ ఆఫ్ 12 కదా, అవుట్ ఆఫ్ 12 కైండ్కి నేను ఎలా రాశాను. ఓకే, 1 కైండ్ దగ్గర ఏమో 3 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, అది కూడా డిపెండ్ అపాన్ ది సబ్జెక్ట్. 6 కైండ్స్ దగ్గర హెల్పింగ్ వెర్బ్ ఒకేలాగా ఉంటుంది, అది సబ్జెక్ట్ ఏ రూపంలో ఉందో పక్కన పడేయడమే. 3 కైండ్స్ హెల్పింగ్ వెర్బ్ తప్పనిసరిగా మీరు అంటే ఇది ముందు రాస్తుంటే సరిపోయింది మీకు, లేదా ఆర్డర్ రూపంలో ఫస్ట్ పాయింట్ మీరు రాస్తే ఎలా కూడా రాసుకోవచ్చు గైస్. మీరు గుర్తుంచుకోవడానికి రాస్తామంటే దీన్ని ఫస్ట్ పాయింట్ కింద మనం ఇవ్వచ్చు. ఓకే, ఫస్ట్ పాయింట్, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్, దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్, దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్ కింద, థర్డ్ పాయింట్కి 3 నంబర్ గుర్తుంచుకోవడానికి 4th పాయింట్. ఎలా మనం గుర్తుంచుకోవచ్చు. ఫస్ట్లో ఒక కైండ్సే 3 టైప్స్ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, సెకండ్కి 2 కైండ్స్ దగ్గర హెల్పింగ్ వెర్బ్ రాదు, అలాగే ఈజీ గుర్తుంటుంది. దిస్ ఈజ్ డీకోడింగ్ మెథడ్. ఓకే, నంబర్ 1 కైండ్ 3 టైప్స్ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ మీద ఆధారపడుతుంది. నంబర్ 2 టైప్స్ హెల్పింగ్ వెర్బ్ రాదు, అసలు ఏ హెల్పింగ్ వెర్బే రాదు 2 కైండ్స్ ఆఫ్ టెన్స్ లో. ఓకే, నంబర్ 3 కైండ్స్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ మీద డిపెండ్ పడుతుంది. నంబర్ 4 6 కైండ్స్ ఆఫ్ టెన్స్ లో హెల్పింగ్ వెర్బ్ ఒకేలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు గుర్తుండిపోతాయి అనుకుంటాను. చూడండి, 1కి 1, 2కి 2, 3కి 3, 4కి 6 వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద టెన్స్. ఇప్పుడు మీకు ఒక అందమైన చార్ట్ని మీ ముందు ఉంచుతాను. ఆ చార్ట్ అనేది ప్రతి ఒక్కరూ ఈజీగా గుర్తుండిపోయేటట్టు నేను చేసే బాధ్యత. టెన్స్ చార్ట్ రాయండి అంటే ప్రతి ఒక్కరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు గాయస్. నేను మిమ్మల్ని ఒకటే వేడుకుంటాను, నేను టెన్స్ చార్ట్ మీకు నేర్పిస్తాను. గుర్తుండకపోతే సార్ మీరు నేర్పించారు, నేను ఫాలో అయ్యాను, కానీ నాకు ఇంకా గుర్తుండట్లేదు అనేది మీరు నాకు ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. ఈ నంబర్కి వాట్సాప్ చేయండి, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, మీకు ఎన్ని డౌట్స్ ఏమైనా ఉంటే నా రిక్వెస్ట్ స్పెషల్ ఏంటంటే నంబర్కి వాట్సాప్ చేస్తే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. చూడండి, ఎవరైనా మీకు ఇలా నంబర్స్ ఇవ్వరు, ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు మనమేదో ఇక్కడికి వచ్చే మీద క్లాస్ చెప్పేసి మా ఆయన ఏదో ప్యాకేజ్ ఇస్తాడు, ఇచ్చిన తర్వాత మనం వెళ్ళిపోతాం అనే భావన అందరికి ఉంటుంది, కానీ నేను అలా కాదు. సో మీ సేవ కోసం నేను రెడీగా ఉంటాను. ఓకే, సో నా పేరు అనేది అందరికీ తెలుసు కాబట్టి ఓకే, మళ్ళా చెప్తున్నా, ఈ నంబర్కి ఈరోజు ఆయన అప్లోడ్ చేస్తారు, అందరూ చూడండి, చూసిన తర్వాత నంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, సో చూద్దాం. సో టెన్స్ చార్ట్ అనేది టేబుల్ చార్ట్ అంటాం, టెన్స్ టేబుల్ చార్ట్.
టెన్స్ టేబుల్ చార్ట్. చూడండి నేను ఎంత సింపుల్గా నేను చేస్తాను. సో మనకి టోటల్ 12 kinds. సో హౌ మెనీ కైండ్స్? కైండ్స్ మనకి ఏంటండి 4. ఓకే, ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. కనిపిస్తుంది కదా ఫ్యూచర్ది? ఓకే, వీలైతే సెట్టింగ్ చేద్దాం. ఓకే, ప్రెసెంట్ ఎన్ని రకాలండి? టెన్స్ 3 kinds. ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఓకే, ఫస్ట్ వన్ ప్రెసెంట్ సింపుల్. సెకండ్ వన్ కంటిన్యూస్. ఓకే, థర్డ్ వన్ perfect. Okay, fourth one perfect continuous. ఎలా చార్ట్ అవుట్ చేయడం జరిగింది. ఈ చార్ట్ గాయస్ మీకు మళ్ళా చెప్తున్నాను, ఈ చార్ట్ కానీ మీరు తప్పనిసరి అందుకోసం ఈరోజు ముందు చెప్పడం జరిగింది. ఈ చార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తేనే రేపు చెప్పబోయే గ్రామర్ అంతా మీకు అర్థమవుతుంది. మీరు ఈ చార్ట్ నేర్చుకోకపోతే మీకు గ్రామర్ టెన్స్ అసలు అర్థమవుతుంది. సో ప్రజెంట్ సింపుల్ స్ట్రక్చర్, దీన్ని ఏంటంటే టెన్స్ టేబుల్ లేదా టెన్స్ స్ట్రక్చర్. టెన్స్ స్ట్రక్చర్ చార్ట్. స్పెల్లింగ్ తప్పు రాస్తాను, ఎక్కడ రాస్తాను చూడండి. ఎలాగో ఉన్నాయి. టేబుల్ చార్ట్ వేద్దాం. ఎందుకు మళ్ళీ స్ట్రక్చర్ ఇవన్నీ అంతగా ఎక్కువ రాస్తే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాను, పడదు. ఫస్ట్ వన్ ఈజ్ వాట్? ప్రెసెంట్ సింపుల్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. లైక్ ఇస్ పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. మీరు చార్ట్ ఈ విధంగా రాయాలి. ఫస్ట్ థింగ్ ఇటు కైండ్స్ ఉంటుంది, 4 kinds. అది గుర్తుంచుకోండి. ఇటు 4 kinds ఉంటుంది అంటే సీరియల్ నంబర్ 1 2 3 4 1 2 3 4 ఇది గుర్తుంచుకోండి. ఇటు సీరియల్ నంబర్ 3 వస్తుంది. ఓకే, అది గుర్తుంచుకోండి, లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ అయిపోయి సార్ మాకు అర్థం కాలేదు అంటే బాగోదు, ముందు నుంచి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలా లెఫ్ట్ సైడ్ ఎలా 1 by 1 స్టెప్ కైండ్స్ ఉంటుంది, అటు సైడ్ కైండ్స్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ ప్రెజెంట్ సింపుల్, సబ్జెక్టు వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్రెజెంట్ సింపుల్ ఓకేనండి. పాస్ట్ సింపుల్ ముందు ఎలాగే రాస్తాము, సబ్జెక్టు ప్లస్ వెర్బ్ 2 వస్తుంది ఇక్కడ ఆబ్జెక్ట్. ఓకే, ఎక్కడికి వచ్చేటప్పుడు సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎక్కడికి వచ్చేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఏంటి వస్తుంది అంటే విల్ ఎయిదర్ షాల్. ఇలా రాయాల్సిందే, మీరు ఇలా రాస్తే మీకు గుర్తుండిపోద్ది. ఎక్కడికి వచ్చేటప్పుడు సబ్జెక్టు హెల్పింగ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్. ఎక్కడ మీకు ట్రిక్స్ నేర్పిస్తాను చూడండి. ఎక్కడ మనం సబ్జెక్ట్ స్ట్రక్చర్ ఏ విధంగా అయితే రాసామో సేమ్ స్ట్రక్చర్ పాస్ట్ కంటిన్యూస్ లో కూడా రాస్తాను. సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్. అంతే వచ్చిందా? వచ్చింది. ఇక్కడ సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్. క్లియర్? అర్థమైందా? అయితే ఏమి మార్పు ఉంది? హెల్పింగ్ వెర్బ్స్. ఎక్కడ
ప్రెసెంట్ కంటిన్యూస్ లో 3 రకాల హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ఏమో, ఈజ్, ఆర్. అది గుర్తుంచుకో. ఈ రెండిటికి పాస్ట్ కంటిన్యూస్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది? వాజ్. ఏమో ప్లేస్ లో వజ్ అవుతుంది, ఈజ్ ప్లేస్ లో వజ్ అవుతుంది, ఆర్ ప్లేస్ లో వెర్ అవుతుంది. ఎక్కడ ఫ్యూచర్కి వెళ్ళి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో ఏమవుతుంది? విల్ సల్ రాశారు కదా, విల్ బి లేదా సల్ బి. ఓకే, రెండిట్లో ఏదైనా ఉపయోగించు. ఇప్పుడు అర్థమవుతుందా? చూసారా? అదే మళ్ళీ అదే రాస్తాం చూడండి. ఒక్కటి మీరు ఎక్కడ గుర్తుంచుకుంటే మిగతావన్నీ గుర్తుండిపోతున్నాయి. అర్థమవుతుందా? సో ఎక్కడ కూడా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ అదే పాస్ట్లో రాస్తాం చూడండి. చాలా సింపుల్గా ఇది గుర్తుండిపోవాలి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్లో కూడా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఏమవుతుందంటే 2 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. హ్యావ్, హ్యాస్. ఓకే, దీన్ని ఎక్కడికి వచ్చేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఏమవుతుందంటే 2 హెల్పింగ్ వెర్బ్ కాస్త 1గా మారుతుంది. ఓన్లీ 1 హెడ్ వెర్బ్ పాస్ట్ పర్ఫెక్ట్ లో. ఫ్యూచర్కి వచ్చేటప్పుడు విల్ సల్ ఆడేలో కంప్లీట్ అవుతుంది కాబట్టి విల్, హ్యావ్ లేదా షల్ హ్యావ్. హ్యాజ్ రాదు ఇక్కడ, ఒక హెల్పింగ్ వెర్బ్ మీకు చెప్పాను. ఓకే ఓకే, నెక్స్ట్ ఐ థింక్ యూ అండర్స్టాండ్. ఇక్కడ కూడా చూడండి, ఈ స్ట్రక్చర్కి ఈ స్ట్రక్చర్ ఏం మార్పు లేదు. చాలా సింపుల్ ట్రిక్ అది గాయస్. మళ్ళీ చెప్తున్నా, ఈ విధంగా ఇంతవరకు ఎవరు చెప్పబోయింటాడు కూడా చాలా ఈజీగా మన స్ట్రెంత్ స్ట్రక్చర్ ఉంటే గ్రామర్ మొత్తం మన చేతిలో ఉండిపోద్ది. చాలా చూడండి, అలా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రెసెంట్ కంటిన్యూస్ రాసిన, మళ్ళీ అక్కడ అదే రాశాను. మళ్ళీ ఇదే స్ట్రక్చర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ అదే ఇక్కడ రాస్తున్నాను. సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్. ఏం మారుస్తున్నాము? హెల్పింగ్ వెర్బే, ఓన్లీ హెల్పింగ్ వెర్బ్. ఓకే, ఎక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏముంది? ఎక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏముంది? ఎక్కడ మీరు ఏం రాశారు? హ్యావ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవడానికి కంటిన్యూస్ ప్లస్ కంటిన్యూస్ టెన్స్ ప్లస్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ రెండింటిని కలిపి పర్ఫెక్ట్ టెన్స్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కావచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ రెండింటిని కలిపి చేశారు కాబట్టి వీటి నుంచి కంటిన్యూస్ టెన్స్ నుంచి వెర్బ్ 4 తీసుకున్నారు, పర్ఫెక్ట్ నుంచి హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నారు. కాబట్టి ఆ హెల్పింగ్ వెర్బ్ దేంది? పర్ఫెక్ట్ టెన్స్ లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ మనం ఏం రాస్తాము? హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్. హ్యాస్ బీన్. ఓకే, ఎక్కడికి వచ్చేటప్పుడు పాస్ట్కి వచ్చేటప్పుడు పైన ఏం రాసాము? హ్యాడ్. హ్యాడ్ బీన్. ఓకే, ఎక్కడ ఉండేటప్పుడు? హ్యాడ్ బీన్. ఫ్యూచర్కి వచ్చేటప్పుడు విల్ హ్యావ్ ఆల్రెడీ రాస్తున్నాయి ఇక్కడ, నో చేంజ్ హెల్పింగ్ వెర్బ్స్. విల్ హ్యావ్ బీన్ లేదా షాల్ హ్యావ్ బీన్. ఓకేనా? క్లియర్ గైస్? చాలా సింపుల్ ట్రిక్ అండి. చూడండి, మనం కష్టపడి నేర్చుకోవాల్సింది, బట్టి పెట్టి నేర్చుకోవాల్సింది, ఎక్కువ దృష్టి పెట్టి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. అవలీలగా చెప్పేశాను, చాలా సింపుల్గా చెప్పేశాను. మీరు కూడా ఎలాగ సింపుల్గా మెమరీలో గుర్తుంచుకోవాలి అంటే మళ్ళీ ఒకసారి నేను రివిజన్ చేస్తాను, వినాలి. ఫస్ట్ మనం ఏంటి రాస్తాము? కైండ్స్ రాస్తాం. గుర్తుంచుకోండి, 4 కైండ్స్. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. అది మన టెన్స్ అండ్ రకాలు లేదు. అలా కాదు సార్, ముందు ఒక పని చేయండి. ప్రెజెంట్ 3 అంటే టెన్స్ 3 రకాలు కదా, 3 రకాలు చెప్పండి. ఓకే, ముందు కైండ్స్ అని రాద్దాము. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ రాస్తాం.
సో ఈచ్ వన్ హౌ మెనీ కైండ్స్ 4 కైండ్స్ అప్డేట్ చేస్తాం. సింపుల్, కంటిన్యూస్, పెర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కండిషన్స్ 4 కైండ్స్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రక్చర్ రాయాలి. సింపుల్ ఒక్కటి, సబ్జెక్టు వెర్బ్ 1 ప్లస్ సబ్జెక్ట్. ఎక్కడ ఏంటి రాశాను? వెర్బ్ 2 రాశాను, అంతే తేడా. సబ్జెక్టు వెర్బ్ 2 ప్లస్ సబ్జెక్ట్. మళ్ళీ ఎక్కడ ఏదైతే రాసింది ఇక్కడ అదే రాశాను. సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ 1 ప్లస్ ఎక్కడ హెల్పింగ్ వెర్బ్, ఎక్కడ నుంచి హెల్పింగ్ వెర్బ్ స్టార్ట్ అవుతుంది. మీకు చెప్పాను 2 కైండ్స్ లో హెల్పింగ్ వెర్బ్ రాదు. వచ్చిందా? లేదు. ఓకే, ఓకేనండి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ఫస్ట్ పాయింట్ లో మీకు చెప్పడం జరిగింది, ఒక కైండ్స్ లో హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో ఫస్ట్ పాయింట్ లోపు ఒక హెల్పింగ్ వెర్బ్ 3 రకాలు ఉంటాయి. సో అదే ఇది. సెకండ్ పాయింట్ చెప్పాను 2 హెల్పింగ్ వెర్బ్ రాదు అని చెప్పాను. ప్రెజెంట్, పాస్ట్ లేదు. ఓకే, థర్డ్ పాయింట్కి వచ్చేటప్పుడు ఓకే, సో థర్డ్ పాయింట్కి వచ్చేటప్పుడు 3 హెల్పింగ్ వెర్బ్ చెప్పాం. ఓకే, థర్డ్ పాయింట్లో 3 హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ లోపు ఓకే 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 సరే, జస్ట్ ఐడెంటిటీ స్మాల్ గుర్తుంచడం డీకోడింగ్ మెథడ్ చెప్పాను. ఇప్పుడు మళ్ళా ఫస్ట్ పాయింట్ సరే, అది తర్వాత చెప్తాం, ముందు ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ గా వచ్చేటప్పుడు ఏమైంది? సో ప్రెజెంట్ కంటిన్యూస్ కి సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ వెర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్. సేమ్ స్ట్రక్చర్ ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్. పాస్ట్ లో ఫ్యూచర్ లో కూడా అదే రాశాను, పాస్ట్ లో కూడా అదే రాశాను. హెల్పింగ్ వెర్బ్ ఒకటి మార్చాను. ఇక్కడ ఏమ్ ఈజ్ వారు 3 టైప్స్, ఇక్కడ వాజ్ వేర్ రాశాను. ఇక్కడ ఏమ్ ఈజ్ ఇక్కడ వాజ్ రాశాను, ఆర్ కి వెర్ రాశాను. మళ్ళీ ఫ్యూచర్ కి పైన విల్ రాసాం కాదు విల్ బి వస్తుంది, సల్ రాసాం కాదు సల్ బి వస్తుంది. సింపుల్. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ వెర్బ్ 3 అదే, ఇక్కడ కూడా అదే, అది అక్కడ కూడా అదే. పాస్ట్ పర్ఫెక్ట్ లో అదే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో అదే. సో హెల్పింగ్ వెర్బ్ ఏమవుతుంది? హ్యావ్, హ్యాస్. ఎక్కడ ఏమవుతుంది? హ్యాడ్ అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ విల్ హ్యావ్, సల్ హ్యావ్, కంటిన్యూ. విల్, సల్ అనేది కంటిన్యూ. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కండిషన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషన్స్. స్ట్రక్చర్ సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ వెర్బ్. సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ వెర్బ్ 4 సేమ్ స్ట్రక్చర్. ఇక్కడ ఏం మార్చాము? పైన ఉన్నది హెల్పింగ్ వెర్బ్ అక్కడ రాసాం, బీన్ యాడ్ చేసాం. ఎక్కడ బీన్ యాడ్ చేసాం, ఎక్కడ బీన్ యాడ్ చేసాం, ఎక్కడ బీన్ యాడ్ చేస్తాం. సో చాలా సింపుల్ గా మీకు గుర్తుండిపోయేటట్టు ఈ 10 స్ట్రక్చర్ అనేది చెప్పడం జరిగింది. గైస్, ఇట్స్ మై స్పెషల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది క్యాండిడేట్ దోస్ హూ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్. You have to keep in your memory to learn more and more about tense. Thank you.